హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేవిక్టివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా! కొన్ని పిండి వంటలు అయితే చేస్తున్నానండి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా! వెళ్ళేలోపు కొన్నైనా మా అత్త మా మామయ్యలకి తినడానికి ఏవో ఒకటి చెయ్యాలనేసి ఈరోజు వరకు నేనైతే మనుబూర్లు చేస్తున్నానండి. శనగపిండితో మనుబూర్లు చేస్తున్నాను. ఇంకా ఒకరు కామెంట్లో అడిగారు కరివేపాకు పొడి ఎలా చేస్తారో వీడియో పెట్టక్కనైతే అడిగారు. అందుకని కరివేపాకు పొడి కూడా నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా కామెంట్ లో కొంతమంది అక్క రోజు నీ మొహం చూసి చూసి బోర్ కొడుతుంది, కొన్ని పనులు మీ అత్త చేత కూడా చేయించేసి వీడియోలో చూపించక్క రోజు నీ మొహమే ఎంత చూస్తామో చిరాకు వస్తుంది అని అయితే కొంతమంది ఒకరిద్దరు ముగ్గురు అయితే కామెంట్ పెట్టారు. ఇంక నేను మా అత్తకి ఈరోజు తెల్లవారులు వేసి ఇంటి చుట్టూ వాకిలు చిమ్మేసి కల్లాపు జల్లమన్నాను. ముగ్గు నేనే వేసుకున్నాను. ప్యాడ్ అయితే నిన్న మా అత్తే తీసుకొచ్చి అయితే పెట్టిందండి. ఈరోజు తెల్లవారులు వేసి బాగానే మంచు పడుతుంది, తలకు గుడ్డ కట్టుకొని మరి ఇంటి చుట్టూ కూడా వాకిలు చిమ్మేసి కల్లాపు జల్లింది. ఇంక నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను. మా అత్త కూడా ముగ్గు వేస్తుంది కానీ పెద్ద పెద్ద ముగ్గులు ఏం రావు, చిన్న చిన్న ముగ్గులు వేస్తుంది. అది కూడా నీట్గా వేయలేదు. అందుకని ఎక్కువగా నేనే ముగ్గు వేయడానికి అయితే ఇష్టపడతాను. మరీ ఎక్కువగా నాకు పని ఉంది ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మాత్రం మా అత్తకి ఏదో ఒక ముగ్గు అయితే వేసామంటాను. ఇంకా నేను ఈరోజు చిన్న ముగ్గు 7 చుక్కల ముగ్గు అయితే వేశాను. నిలువు అడ్డము 3 వరుసలు వచ్చే విధంగా అయితే 7 చుక్కలు పెట్టుకోవాలి. మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే నేను చుక్కలు పెట్టాను కదా అప్పుడు చూసారు కదా, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా ముగ్గు అంతా వేయడం అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ముగ్గు అయితే మరీ అంత హైలైట్గా ఏం రాలేదండి, అంటే అంత బాగా ఏం రాలేదు, ఓకేగా వచ్చింది. నాకైతే బాగా నచ్చడం అయితే ఏం జరగలేదు, పర్లేదు బాగుంది అంతేని. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఈ ముగ్గు కామెంట్లో చెప్పండి. నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఇంకా ముగ్గు అయితే ఇలా చిన్నది సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇంకా మంచు అయితే బాగా పడుతుందండి. నేను ఈ ముగ్గు వేసేటప్పటికి 7-7:30 అయితే అయ్యింది. ఎండ వచ్చేటప్పటికి 9-9:30 అయితే టైం అయిపోతుందండి. ఆ టైం దాకా అయితే ఎండ రావటం లేదు, మంచు పడుతూనే ఉంది. బాగా చలి అయితే బాగా ఉందండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు దోశ వేసుకుంటున్నానండి. ఈ దోశ పిండి మొన్న ఆడిచ్చిన పిండి ఈ రోజుటికైతే బాగా పులిసింది. నిన్న కూడా దోశ వేసాను కానీ పిండి మాత్రం అంత ఎక్కువగా పులవలేదండి, కొద్దిగా చప్పగా అనిపించింది. మా ఇంట్లో పిండి బాగా పులిసిన తర్వాత దోశ కానీ బోండా కానీ వేస్తే బాగా తింటారు. పిండి పులవకుండా చప్పగా ఉంటే తినడానికి అంత ఇష్టపడరు, అసలు బాగాలేదని అనేస్తారు దోశ. అందుకని నేను దోశకి పప్పు నానేసేటప్పుడు మాత్రము 2 రోజులకు సరిపోయేటట్టు పప్పు నానబెట్టుకుంటాను. మొన్న ఆడిచ్చిన పిండి వల్ల పిండి అయితే బాగా పులిసింది. దోశలు అయితే భలే వచ్చాయండి, తినడానికి బాగా తిన్నారు. నిన్న మాత్రం బాగా చప్పగా ఉన్నాయమ్మా అంటే నేను మొన్న రాత్రి 9-9:30 అయితే ఆడిచ్చాను. ఇంక ఇది చలికాలం కదా, పిండి తెల్లవారికి అయితే పులవలేదు, బయటే ఉంది కానీ పులవలేదు. ఇంకా అందుకని కొద్దిగా చప్పగా అనిపించింది నిన్న దోశ. ఈరోజు మాత్రం పుల్లంగా బాగుందండి తినడానికి. ఇంకా దోశ వేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే మా అత్త మా మామయ్యకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కరివేపాకు పొడి కొడతానని చెప్పాను కదా, దానికోసం కొద్దిగా కరివేపాకు అయితే కట్ చేసి తీసుకొచ్చాను. ఈ కరివేపాకు నీట్గా కడిగేసి అయితే ఆరబెట్టుకున్నాను. అంతలోగా పొయ్యి మీదే కూర అయితే చేసుకుంటున్నానండి. కూర ఈరోజు కోడిగుడ్లుని బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను. కొద్దిగా దబర్లో నీరు వేసుకొని పొయ్యి మీద పెట్టాను. దాని తర్వాత కోడిగుడ్లు అయితే ఆ నీటిలో వేసుకున్నానండి. ఇంకా ఉల్లగడ్డలు కూడా నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఒక 4 ఉల్లగడ్డలు అయితే వేసుకున్నాను. ఉల్లగడ్డలు అంటే బంగాళదుంపలండి, మా నెల్లూరు సైడ్ ఉల్లగడ్డ అంటారు. కొన్ని సైడ్లు వీటిని ఆలుగడ్డ అంటారు, బంగాళదుంప అని కూడా అంటారు. నేనైతే వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బంగాళదుంప అనాలనే అనుకుంటాను, కానీ బాగా అలవాటు అయిపోయిందండి ఉల్లగడ్డ అనడము. అందువల్ల వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉల్లగడ్డనే వచ్చేస్తుంది. ఉల్లగడ్డ అంటే బంగాళదుంప అంటే కొంతమంది కామెంట్లో అడిగేస్తారు కదా, ఉల్లగడ్డ కాదక్క అది బంగాళదుంప ఆలుగడ్డ అని అయితే కామెంట్లో చెప్తారు. అందుకని నేనే ముందు చెప్పేస్తున్నాను. ఇంకా కోడిగుడ్లుని బంగాళదుంపలు అయితే నీట్గా ఉడకబెట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. వాటిలో కొద్దిగా చల్లని నీరు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు నేను పొయ్యి మీద కళాయి పెట్టుకొని
వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయని పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకుని ఎండుమిర్చి కూడా వేసేసుకొని అన్ని నీట్ గా వేగేలా అయితే వేగించుకుంటున్నాను. నేను ఈ కూర 2 పూటలకి అయితే చేసేస్తున్నానండి. మధ్యాహ్నానికి రాత్రికి అయితే చేసేస్తున్నాను. మళ్ళీ రాత్రికి ఇంకో కూర వండాలంటే నాకు అసలు ఓపిక రాదు. ఎందుకంటే తెల్లవారు లేచి నుండి మళ్ళీ మధ్యాహ్నం దాకా వంట చేసినట్టుగానే ఉంటాను. అదిగాక సాయంకాలము అంటే 3:30కి 2 గంటలకి ఇలా నేను మనుబూర్లు చేయాలని చెప్పాను కదా, ఆ పని కూడా ఉంది. ఇంకా అన్ని చేసిన తర్వాత మళ్ళీ రాత్రికి మళ్ళీ ఇంకొకసారి వంట చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అందుకనేసి ఇప్పుడే 2 పూటలకైతే కలిసేసి వంట చేసేస్తున్నాను. ఇంకా తాలింపు నీట్గా వేగిన తర్వాత టమాటా నేను మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసి టమాటా కొద్దిసేపు నూనెలో మగ్గనిచ్చాను. ఇంక ఈ టమాటా మగ్గేలోపు కోడిగుడ్లుని బంగాళదుంపలు అయితే ఒలిచేసుకుంటున్నాను. అంటే ఇవి ఆల్రెడీ నేను నీరు వేసుకొని చల్లార్చడానికి అయితే పక్కన పెట్టుకున్నాను కదా, బాగా చల్లారిపోయాయి. ఒలుచుకోవడానికి అయితే బాగున్నాయి. కాకపోతే ఉల్లగడ్డ నేను కొద్దిగా తొందరగా ఉడకాలనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఒలుచుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల. పెద్ద ముక్కలు అయితే తొందరగా ఒలుచుకోవడానికి అయిపోతుంది. ఇంకా టమాటా నీట్గా మగ్గడం అయిపోయిన తర్వాత నేను కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అయితే ఆల్రెడీ ముందే వేసేసుకున్నానండి. పసుపు ఉప్పు ముందే వేసుకున్నాను. వీడియో క్లిప్లో మిస్ అయిపోయింది. అంటే టమాటా గ్రేవీ వేసిన వెంటనే ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను. నేను చూపించడము వీడియో మిస్ అయ్యింది. ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసాను కదా, టమాటా కూడా నీట్గా మగ్గిపోయింది. మాడిపోతుంది అనేసి నీరైతే వేసేసాను. అంటే కోడిగుడ్లుని బంగాళదుంపలు ఒలుచుకోవడం అవ్వలేదు, అందుకని మాడిపోతుంది అనేసి పొయ్యి మీద చేస్తున్నాను కదా, మాడిపోతే కూర బాగుండదని నీరైతే వేసేసుకున్నాను. అది ఉడికేలోపు నేను ఇంకా ఈ కోడిగుడ్లు అన్నీ ఒలిచేసుకొని చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను కోడిగుడ్లకి. నేను ఎప్పుడు కూడా కోడిగుడ్లు కూర చేస్తే కోడిగుడ్లు వేగించనండి. ఎందుకో మా ఇంట్లో కోడిగుడ్లు ఏగించి కూర చేస్తే తినడానికి అసలు ఇష్టపడరు. కోడిగుడ్డు పైన తోలు ఉన్నట్టుగానే ఉంటుందంట వాళ్ళకి. నాకైతే కోడిగుడ్డు ఏగించి కూర చేస్తేనే నాకైతే నచ్చుతుందండి. కానీ మా ఇంట్లో అయితే అస్సలు ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడికి వచ్చి నుండి ఇంకా కోడిగుడ్డు ఏగించకుండానే కోడిగుడ్లు కూర అయితే చేస్తాను. కోడిగుడ్లు వేగించి చేస్తేనే కూర చూడడానికి తినడానికి బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఈ అలవాటు. ఇంకా కోడిగుడ్లుని బంగాళదుంపలు ఒలిచేసుకొని నీట్గా ఘాట్లు పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత కూరలో వేసేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను. ఈ కూర ఉడికేలోపు నేను ఇంట్లోనే మసాలా అయితే తయారు చేసుకున్నానండి. అంటే గ్యాస్ మీద కొద్దిగా ధనియాలు చెక్క మొగ్గ లైట్గా వేగించేసుకొని ఇంకా కరెంట్ లేదనేసి చిన్న రోల్లో వేసుకొని అయితే దంచేసుకున్నాను. ఇంకా కూర మధ్యలో ఉడికేటప్పుడేనే ఆ మసాలా పొడి కూడా వేసేసుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా కూర ఉడికేలోపు కరివేపాకు అయితే నేను నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నాను అన్నాను కదా, కరివేపాకు అయితే నీట్గా ఆరిపోయింది. ఇంకా కరివేపాకు కాడల్లో నుంచి అయితే ఆకుని నీట్గా వేరు చేసేసుకున్నాను, అదే ఒలిచేసుకున్నానండి. ఇంకా ఈ కరివేపాకు పొడికి కావాల్సినవన్నీ కూడా సపరేట్ తీసి అయితే పెట్టుకున్నాను. కరివేపాకుని ఒక 10-15 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, చింతపండు కొద్దిగా, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలుని, శనగపప్పు కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ పప్పులన్నీ వేసుకుంటే కరివేపాకు పొడి తినడానికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఇంకా కూర అయితే నీట్గా ఉడికిపోయిందండి. నేను ఈ కరివేపాకు ఒలిచేలోపు ఇంకా పొయ్యి మీద నుండి అయితే కూర దించేసుకొని ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ మీద పెట్టేసి అయితే వచ్చాను. దాని తర్వాత పొయ్యి ఎలాగో మండుకుంటుంది కదా అనేసి కరివేపాకు పొడికి కావాల్సినవన్నీ కూడా పొయ్యి మీదే వేగించేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కళాయి పొయ్యి మీద పెట్టుకొని కళాయిలో నూనె ఏమీ వేయకుండానే కరివేపాకు వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. నూనె వేసి కరివేపాకు వేగించుకున్నామనుకోండి కరివేపాకు సరిగ్గా వేగదు. ఇంకా ఒక ఆకు ఇంకో ఆకు అయితే అతుక్కుంటాయి, అస్సలు ఏం బాగుండదండి. పొడి దంచిన తర్వాత కూడా దంచినప్పుడు కూడా మెత్తగా నలగదు. మిక్సీలో వేస్తే నలిగిపోతుంది, కానీ దంచుకుంటే మాత్రం ఆకులుగానే ఉండిపోతుంది. రుచి కూడా అంత బాగుండదు. ఖచ్చితంగా కరివేపాకు పొడి చేసేటప్పుడు వేగించుకునేటప్పుడు మాత్రము ఆయిల్ ఏమీ వేయకుండా, మరీ మంట ఎక్కువగా కాకుండా అలానే తక్కువగా కాకుండా మీడియంలో మంట పెట్టుకొని కరివేపాకు వేగించుకున్నారనుకోండి నీట్గా వేగిపోతాయి. అంటే క్రిస్పీగా పట్టుకుంటే ఇలా విరిగిపోతాయి చూడ, అంత బాగా వేగిపోతాయి అన్నమాట. నేనైతే నీట్గా వేగించేసుకుని
వేసుకొని కరివేపాకుని పక్కకి తీసుకొని అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని అవి బాగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నాను. లైట్గా మాడాయండి, అంటే మంట కొద్దిగా ఎక్కువ అయ్యింది, అందుకని లైట్గా మాడాయి. అలా అని చేదొచ్చేంత మాడలేదులేండి, కొద్దిగా లైట్గా అయితే కలర్ మారిపోయింది. తర్వాత పప్పు దినుసులు అన్నీ వేసేసుకొని వేగించుకుంటున్నాను. ఈ పప్పు దినుసులు వేగించుకునేటప్పుడు మాత్రం ఆయిల్ వేసుకొని వేగించుకుంటున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక నిమ్మ సైజు అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసుకునే అవసరం లేదు. కొద్దిగా చింతపండు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది కరివేపాకు పొడి, అందుకని కొద్దిగా వేసుకొని అన్ని నీట్గా వేగేలా అయితే వేగించుకున్నాను. ఇంకా చూడండి కరివేపాకు ఎంత నీట్గా వేగిందో. చల్లారిన తర్వాత ఇలా పట్టుకొని నలిపితే బాగా పొడి పొడిలా అయితే అవుతుంది. ఇంక ఇవి కూడా నీట్గా వేగిపోయాయి. ఇవన్నీ కూడా బాగా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు నేనైతే రోల్ కడిగేసుకొని రోల్ నీట్గా అయితే పొడిగుడ్డతో తుడుచుకుంటున్నాను. కరివేపాకు పొడి కదా, నిల్వ ఉండాలంటే తడి అస్సలు తగలకూడదండి, నీరైతే అస్సలు తగలకూడదు, పొడిగా ఉండాలి పొడి. అందుకని రోల్ అయితే నీట్గా కడిగేసుకొని దంచుకునే రోకలు కూడా నీట్గా తుడిచేసుకున్నాను. మా రోలు బయట ఉంటుంది కదా, కడిగేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. అంటే బయట ఉండడం వల్ల కొద్దిగా దుమ్ము ధూళి పడుతుంది కాబట్టి కడిగేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఇంకా నీట్గా రోల్ అంతా కడిగేసుకొని తుడుచుకున్న తర్వాత పప్పు దినుసులు అయితే ఫస్ట్ వేసుకొని అయితే వేగించుకుంటున్నాను. అంటే మినపప్పుని, ధనియాలు, జీలకర్రని, శనగపప్పు అయితే వేసుకొని వేగించుకున్నాను కదా, దానికి సపరేట్గానే వేగించుకున్నానండి. అంటే పప్పులు సపరేట్గా వేగించుకొని, కరివేపాకు సపరేట్గా వేగించుకొని, ఎండుమిరపకాయలు సపరేట్గా వేగించుకున్నాను. ఎందుకంటే ఈ పప్పులు సరిగ్గా నలగవండి దంచేటప్పుడు. మిక్సీలో వేసుకొని ఆడించుకుంటే తొందరగా నలుగుతాయి, కానీ పప్పులు దంచుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ టైం పట్టద్ది. అదే ఎండుమిరపకాయలు వేగించేటప్పుడు అన్ని కలిపి వేగించుకున్నాను అనుకోండి, దంచుకునేటప్పుడు కొద్దిగా సరిగ్గా నలగటం లేదు, అక్కడక్కడ పప్పులుగా ఉండిపోతుంది. అందుకనేసి దానికి సపరేట్గా వేగించుకొని దంచుకునేటప్పుడు కూడా ఫస్ట్ పప్పులు వేసుకొని అయితే దంచుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని దంచుకొని, ఎండుమిరపకాయలు నీట్గా మెదిగిన తర్వాత కరివేపాకు వేసుకొని అయితే దంచుకుంటున్నాను. కరివేపాకు నీట్గా వేగడం వల్ల చాలా తొందరగానే మెదిగిపోయాయండి. మిక్సీలో అయితే ఇంత టైం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. కానీ రోట్లో వేసుకొని దంచుకొని ఏదైనా సరే, అది పొడులైనా పచ్చళ్ళైనా సరే తినడానికి చాలా బాగుంటాయి. మిక్సీలో వేస్తే టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుందండి, కాకపోతే తొందరగా అయిపోతుంది. మా ఇంట్లో మిక్సీలో వేస్తే సరిగ్గా తినరు, అందుకని నేను కొద్దిగా కష్టమైనా సరే రోట్లో వేసుకొని దంచుకుంటాను. కరివేపాకు మెత్తగా దంచుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. కల్లుప్పు కూడా కొంతమంది వేసుకుంటారు, కానీ నేను ఎప్పుడైనా సరే పొడులు ఏవి దంచినా సరే సాల్టే వేసుకుంటాను. ఇంకా సాల్ట్ మొత్తం పొడంతా కలిసేలాగా కలుపుకొని దంచుకున్న తర్వాత చింతపండు వేగించుకున్నాం కదా, అది కూడా లాస్ట్లో అయితే దంచుకొని చింతపండు కూడా మొత్తం పొడంతా కలిసేలాగా దంచుకున్న తర్వాత ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే పొడి చాలా బాగుంటుంది. అంటే ఎండుమిరపకాయలు వేసి దంచాం కదా, కొద్దిగా కారం ఉంటుంది. తెల్లుల్లి వేస్తే ఆ కారం కొద్దిగా తగ్గుద్ది, రుచి కూడా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నా సరే తెల్లుల్లి వేసుకోండి. నేనైతే మరీ ఎక్కువ ఏం వేసుకోలేదు, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అంతేనండి, కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. తినడానికి అయితే చాలా బాగుంటుంది. మనం అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ముద్దలో కొద్దిగా కరివేపాకు పొడిని, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. టేస్ట్ కూడా భలే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కరివేపాకు పొడి దంచుకుంటే ఫస్ట్ 2 ముద్దలు మాత్రం కరివేపాకు పొడితోనే అన్నం తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా మధ్యాహ్నం 1 గంటకి ఇంట్లో వాళ్ళందరం అన్నం తినేసి నేను గంట సేపు రెస్ట్ తీసుకున్నాను. 2-2:30కి ఈ టైంలో అయితే మనుబూర్లు చేయడానికి నేను మా అత్త అయితే రెడీ అయ్యాము. మా అత్త పిండి జల్లిస్తుంది. నేను తెల్లవారు లేయగానే ఒక 2 కేజీల దాకా అయితే బియ్యం నానబెట్టేసుకొని, తడి బియ్యమే ఉన్నప్పుడు మిల్లి ఆడించడానికి అయితే మా ఆయన చేతికి ఇచ్చాను. తడి బియ్యమే ఆడించుకొని అయితే తీసుకొచ్చారు. ఈ బియ్యం పిండి తడి బియ్యం పిండి అండి. మనం ఎప్పుడు మనుబూర్లు చేసుకోవాలన్నా సరే పొడి బియ్యంతో అయితే మనుబూర్లు చేసుకోకూడదు. కొంతమంది పొడి బియ్యంతో కూడా మనుబూర్లు చేసుకుంటారు, చేసుకునే ఏం కాదు, కానీ మనుబూర్లు అయితే కరకరలాడుతూ అస్సలు రావండి, గట్టిగా వచ్చేస్తాయి మనుబూర్లు. తినడానికి అయితే ఏం బాగుండదు. కరకరలాడుతూ మనుబూర్లు రావాలంటే మాత్రము తడి బియ్యంతోనే వేసుకోండి, పొడి బియ్యం అయితే అస్సలు వేయకూడదు. తడి బియ్యం అంటే బియ్యం నానబెట్టేసి మిల్లి ఆడిచ్చేసుకోవాలా. బియ్య పిండి తడిగానే ఉంటుంది. ఆ బియ్య పిండి ఒక్కరోజు కానీ ఉండిపోయింది అనుకోండి, పక్క రోజుకైతే పుల్లంగా అయిపోతుంది, పుల్లటి వాసన వచ్చేస్తుంది. అందుకని ఏ రోజు ఆడించుకున్న బియ్యం ఆ రోజు మనుబూర్లు అయితే చేసేయాలి.
ఇంకా నేనైతే తెల్లవారు నానబెట్టాను కాబట్టి మధ్యాహ్నానికి ఇలా అయితే ఆడించడానికి ఇచ్చాను. 2 గంటలకి ఇలా అయితే ఆడించుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా 2-2:30కి ఈ టైంలో అయితే మా అత్త నేను కలిపేసి మనుబూర్లు అయితే చేస్తున్నాను. మా అత్త అయితే పిండి మొత్తం ఒకసారి అయితే జల్లెడ పెట్టేసింది. శనగపిండి బియ్యం పిండి 2 కూడా జల్లెడ పెట్టేసి ఈ పిండికి అంతటికి ఎంత కావాలో అంత ఉప్పు కారం వేసుకొని ఇంకా నీరు వేసుకొని అయితే కలుపుతుంది. ఎప్పుడు మనుబూర్లు చేసినా సరే మా అత్తే కలుపుతుందండి. నేనైతే ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కలపలేదు. నాకు సరిగ్గా కలపడం అయితే రాదండి. మా అత్త 1.5 kg బియ్యం పిండి తీసుకుందనుకోండి, 1/2 కిలో దాకా శనగపిండి వేస్తుంది. కరెక్ట్గా వస్తాయండి మనుబూర్లు. తినడానికి అయితే భలే ఉంటాయి. మా అత్త మనుబూర్లు చేసింది అనుకోండి, తినడానికి చాలా బాగుంటాయి. అన్నిటికన్నా మనుబూర్లు చాలా బాగా చేస్తుంది. కరెక్ట్గా అన్నీ వేసి చేస్తుంది. కొన్నిసార్లు ఉప్పు కారం తగ్గొచ్చు కానీ పిండి మాత్రం శనగపిండి బియ్యం పిండి కరెక్ట్గా వేస్తుంది. నాకైతే భలే ఇష్టము మా అత్త మనుబూర్లు చేసిందనుకో. ఇంకా మా అత్త అయితే పిండి నీట్గా కలిపేసుకున్నది. మా అత్త పిండి కలిపేలోపు నేనైతే పొయ్యి మంట 2 పొయ్యిలు అయితే మంట వేసేసుకున్నానండి. అంటే మనుబూర్లు చేయడం కొద్దిగా లేట్ అవుద్ది కదా, ఒక్క పొయ్యి మీద అయితే చాలా టైం పట్టేస్తుంది అనేసి 2 పొయ్యిలు మంట అయితే వేశాను. 2 పొయ్యిల మీద ఒకేసారి మనుబూర్లు చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ మా అత్త సపోర్ట్ చేస్తుంది కదా, ఇద్దరం కలిసి చేస్తున్నామనేసి 2 పొయ్యిలు అయితే ఒకేసారి వెలిగించాను. సాయంకాలం 2:30కి ఇలా అయితే స్టార్ట్ చేసామండి. మా అత్త పిండి కలపడమే 2:30కి చేసింది. ఇంకా మొత్తం కలిపి నేను పొయ్యి మంట అంతా వేసేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 3-3:30 ఇలా అయితే అయిపోయిందండి. ఆ టైంలో స్టార్ట్ చేశాం కదా, మరీ చీకటి అయిపోతుంది అనేసి నేనైతే 2 పొయ్యిలు వెలిగించేసాను. 2 పొయ్యిల మీద 2 కళాయిలు పెట్టేసుకొని 2 ప్యాకెట్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే నీట్గా వేడయ్యేంత వరకు అయితే ఉండిచ్చాము. ఒక పొయ్యి మీద కొద్దిగా పెద్ద కళాయి పెట్టాను. ఇదిగోండి ఇదే పెద్ద కళాయి. మా ఇంట్లో ఉండే పెద్ద కళాయి ఇది ఒకటేనే. ఇంకో పొయ్యి మీద కొద్దిగా చిన్న కళాయి అయితే పెట్టాను. మా ఇంట్లో మరీ పెద్ద కళాయిలు అయితే ఏమీ లేవండి. ఇదొకటి, ఇంకో కొద్ది చిన్నది అదొకటి అంతేని. ఇంకొకటి మరీ నల్లగా ఉంటుంది, అదొక కళాయి ఉంది. మా ఇంట్లో పెద్ద పెద్ద వస్తువులు అయితే ఏమీ లేవండి, అన్నీ చిన్నవే ఉన్నాయి. అంటే మా ఇంట్లో మనుషులు కొద్దిగా తక్కువగానే ఉంటాం కాబట్టి పెద్ద పెద్ద వస్తువులు అయితే ఇప్పుడు దాకా ఏవి కొనలేదు. ఇంకా నేను పొయ్యి మంట వేసేలోపు మా అత్త పిండి అంతా కలిపేసి ఇంకా రేపు కల్లాపు చల్లడానికి అయితే కొద్దిగా పేడ అయితే తీసుకొచ్చింది. బయట బర్రెలు వెళ్ళేటప్పుడు రోడ్ల మీద అయితే వేస్తూ ఉంటాయి పేడ. ఆ పేడ మేము తీసుకొచ్చి అయితే కల్లాపు జల్లుతాము. ఇంకా పేడ తీసుకొచ్చి పక్కన పెట్టేసింది. చేతులు నీట్గా కడుక్కున్న తర్వాత ఇంకా నేను మా అత్త అయితే పొయ్యి దగ్గర కూర్చొని మనుబూర్లు అయితే చేస్తున్నాము. ఇంకా నేనే పిండి మొత్తం అయితే ఒత్తుతున్నాను. మా అత్త సరిగ్గా ఒత్తలేదు. ఈ ఒత్తేది ఉంటుంది కదా మనుబూర్లు ఒత్తేది, దాంతో అయితే ఒత్తలేదండి. మా అత్త ఒత్తేది వేరేది ఉండేది, 2 చేతులతో ఒత్తేది అయితే ఉండేది. ఇది మాత్రం అలా కాదు, నాకే ఒత్తడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. నాకు కూడా దీంతో ఒత్తేది అయితే సరిగ్గా అలవాటు లేదండి. కాకపోతే రీసెంట్గానే తీసుకున్నాను, బాగుంది మోడల్ బాగుందని అయితే తీసుకున్నాను. కానీ కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఒత్తుతుంటే. ఇంకా నేను ఒత్తుతుంటే మా అత్త ఇంకో పక్క నుండి అయితే తీసేస్తుంది. ఇలా ఇద్దరం కలిసి అయితే 4:30 లోపు అయితే మనుబూర్లు చేసేది కంప్లీట్ చేసేసాము. మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మేమైతే చేసేది అయితే కంప్లీట్ చేసాము. మా వైష్ణవ్ ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, నేను ఈ మనుబూర్లు కానీ ఏదైనా సరే చేయడం అయితే చాలా కష్టమైపోతుంది, బాగా ఏడిపిస్తాడు. ఆడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, ఇంక ఇంట్లో పని అన్నీ కూడా సక్రంగా అయిపోతాయి. ఎక్కడున్న వస్తువు అక్కడే ఉంటుంది. మా వైష్ణవ్ ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, ఎక్కడున్న వస్తువు అస్సలు అంటే అక్కడ ఉండవు. ఆ వస్తువు ఇంకేడ ఉంటుందో ఖచ్చితంగా మేము ఎత్తుక్కోవాలి. తీసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఎవరున్నా సరే అంతేలేండి. ఇంకా మా అత్త అయితే నేను వేస్తుంటే ఒక పక్క నుండి అయితే తీసేస్తుంది. ఆల్మోస్ట్ సగంకి పైగా అయితే అయిపోయింది. ఇంకొద్దిగా పిండి ఉంది. నాకు ఇంతకు ముందు మనుబూర్లు తినాలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదండి, పెళ్ళి కాకముందు. అంటే మా అమ్మ చేస్తే నాకు అంత నచ్చేది కాదు. కానీ మా అత్త చేసిన నుండి మనుబూర్లు తినడం బాగా అలవాటైపోయింది. బాగా చేస్తుంది మా అత్త. ఇంతకుముందు మా అమ్మ చేసేది కానీ నాకు అంత నచ్చేది కాదు, 1-2 తినేదాన్ని. కానీ మా అత్త చేస్తే ఇవి అయిపోయిందాక ఇంట్లో వాళ్ళందరం కూడా తింటానే ఉంటాము. మా ఇంట్లో మా మావయ్యని, మా అత్త, మా ఆయనకి ఇవి బాగా తినడం అయితే అలవాటండి. మా అత్త పండగనే కాదు అప్పుడప్పుడు అయితే చేసి పెట్టేది. కానీ ఈ మధ్య అయితే చేయటం లేదండి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మధ్య అయితే సరిగ్గా చేయటం లేదు. కానీ ఇంతకుముందు అయితే ఎక్కువగా చేసేది. అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ మనుబూర్లు కానీ ఉప్పు చెక్కలు కానీ ఏవో ఒకటి చేస్తూ ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం చాలా రోజులైంది చేయలేదు.
ఇంకా వత్తడం కూడా వత్తటం లేదు, అంటే వత్తలేకపోతుంది. అందుకనేసి 2 పొయ్యిల మీద ఉండే కళాయిల్లో నేనే పిండి వత్తుతున్నాను, మా అత్త అయితే తీసేస్తుంది. మా నెల్లూరు సైడ్ వీటిని మనుబూర్లు అంటారండి, కానీ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ వీటిని మనుబూర్లు అనరు. మనుబూర్లు అంటే ఏటో తెలీదు, మనుబూర్లు అంటారు, ఇంకా కారాలని కూడా అంటారు. కారాలని మనుబూర్లు అంటారు నెల్లూరు సైడు. మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే వీటిని చుప్పులు అంటారండి, చుప్పులని మాత్రమే అంటారు. అదే కారం సుప్పులు, బియ్య పిండి సుప్పులు ఇలా అయితే అంటారు, కానీ కారాలు మనుబూర్లు ఇవైతే అనరు. అన్నీ సరే నేను ఒకవేళ ఎప్పుడైనా మనుబూర్లు చేసుకున్నామమ్మా అని చెప్పినా సరే మా అమ్మకి అర్థం కాదు. అక్కడుండే లాంగ్వేజ్కి ఇక్కడుండే లాంగ్వేజ్కి తెలుగు అయినా సరే చాలా పదాలు డిఫరెంట్ ఉంటాయండి. మా అమ్మకైతే చాలా పదాలు నేను చెప్పినవే అర్థం కాదు. నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఇక్కడ వచ్చినప్పుడు చాలా పదాలు నాకు అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టిందండి. అంటే పిలిచే ప్రతి వస్తువు పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఉల్లగడ్డకి ఉల్లగడ్డ అంటారు, అదే బంగాళదుంపకి ఇక్కడ ఉల్లగడ్డ అంటారు. మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే బంగాళదుంపనే అంటారు, లేకపోతే ఆలుగడ్డ అంటారు. ఆలుగడ్డ కూడా చాలా తక్కువ సార్లు అంటారు, కానీ బంగాళదుంప ఎక్కువ సార్లు అంటారు. కానీ ఉల్లగడ్డ మాత్రం అస్సలు అంటే అస్సలు అనరు. ఒకవేళ పొరపాటు నేను ఎప్పుడు వెళ్ళి అన్నీ సరే మా అమ్మకి అర్థం కాదు. ఇంకా మా నెల్లూరు సైడు ఉల్లిపాయకి కూడా ఉల్లిపాయ అనరండి, ఎర్రగడ్డ అంటారు. ఇది కూడా నాకు పెళ్ళైన కొత్తలోన అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. మా అత్త ఎప్పుడైనా సరే ఎర్రగడ్డ తీసుకోరా అమ్మ అంటే ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఎతికేదాన్ని, కానీ అర్థమయ్యేది కాదు. 1-2 సార్లు చెప్పినా సరే మళ్ళీ నాకు ఇంట్లోకి వచ్చినప్పుడు మర్చిపోయేదాన్ని. ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ అనేసి నేను మర్చిపోయేదాన్ని. అలా చాలా పదాలు నేను నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా కొన్ని అయితే నాకు అర్థం కావండి. అక్కడుండే పదాలకి ఇక్కడుండే పదాలకి చాలా పదాలు డిఫరెంట్ ఉంటాయి. కొన్ని అయితే ఇప్పటికీ అర్థం కావు, కానీ చాలా వరకు నెల్లూరు లాంగ్వేజ్ అయితే వచ్చేసింది. కానీ నేను మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు శ్రీకాకుళం యాస కూడా వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు నెల్లూరు యాసే ఉంటుంది, 2 కలిపి ఉంటుంది. చూడండి, తెలుగు అయినా సరే యాసలో ఉండే పదాలు కూడా ఎన్ని డిఫరెంట్ ఉంటాయో. ఒక యాసకి చాలా పదాలే డిఫరెంట్ ఉంటాయి. మనం కొత్తగా అక్కడికి వెళ్ళామనుకోండి, అంటే వేరే యాస నేర్చుకోవాలంటే చాలా పదాలే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవడం అంటే పెద్ద కష్టమేమి ఉండదు, కానీ కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం కొద్దిగా టైం పట్టద్ది. ఇంకా నేను మా అత్త అయితే సరదాగా కూర్చొని చాలా తొందరగా అయిపోయాయండి మనుబులు. పిండి అయితే కొద్దిగా కలపలేదు, మరిగింతనే కలిపాము. కానీ 2 పొయ్యిల మీద పెట్టాను కదా కళాయిలు, 2 పొయ్యిల మీద చేయడం వల్ల చాలా తొందరగా అయిపోయింది. మా అత్త మనుబూర్లు 2 రకాలుగా చేస్తుందండి. ఇప్పుడు చూపించిన ఏమో శనగపిండిని బియ్యం పిండి వేసి మనుబూర్లు చేశాం కదా. ఇంకో రకం అయితే మినపప్పుని పెసరపప్పు బియ్యం అయితే కొలుచుకొని ఎన్ని కావాలో అవి కొలుచుకొని తీసుకొని అన్నీ కూడా నీట్గా వేగించేసి బాగా మిల్లి పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత చేస్తుంది. అవి కూడా తినడానికి చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా అవి చాలా మంచిదండి. వీటికాడికి అవి చాలా మంచిది ఆరోగ్యానికి. మినపప్పు పెసరపప్పు ఇవి చేస్తాం కదా, అవైతే చాలా మంచిది. అవి కూడా ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అదే తీస్తున్నాను. నేనైతే పిండి వంటలు ఎక్కువ ఏం చేయటం లేదండి. మనుబూర్లు 2 రకాలు చేస్తున్నాను, ఉప్పు చెక్కలు చేస్తున్నాను, ఇవే చేశాను. అవి మొత్తం వీడియో తీసి అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేశానో మొత్తం కూడా నీట్గా వీడియో తీసి అయితే పెడుతున్నాను. మనుబూర్లు అయితే చేయడం అయిపోయింది, అన్నీ కూడా ఒక క్యాన్లో వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. మీకు ఇదైతే నెల్లూరు సైడు టిఫనా అంటాము, అదే మనుబూర్లు పెట్టుకునేది ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది. మా శ్రీకాకుళం సైడ్ అయితే క్యాను అంటారు దాన్ని. చూడండి, పదాలు అస్సలు సింక్ లేకుండా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇంకా మనుబూర్లు చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. ఈ గిన్నెలు దోముకునేటప్పటికి 4:15 ఇలా అయితే అయ్యిందండి. ఇంకా రాత్రికి అయితే వంట చేసిన పని అయితే ఏమీ లేదు, మధ్యాహ్నమే వంట అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఈ గిన్నెలు దోమడం ఒక్కటి అయిపోతే మొత్తం నా పని అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనే. ఇంకా మా బాబు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు ఆల్రెడీ. వాడికైతే స్నానం చేపించేసి మళ్ళీ రాత్రికి అన్నం తినిపించేసి వాడికి పడుకోబెట్టడము ఈ పనులే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మా అత్త మా మామయ్యలకి అన్నం పెట్టేసి నేను తినడము ఇవే ఉన్నాయి. ఇంకా అవి అయిపోతే ఇంకా రాత్రికి పడుకోవడమేని. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్ నేను కష్టపడిన కష్టానికి కొద్దిగానే ఫలితం వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.